ఒక సంవత్సరం తర్వాత ఊరికెళ్తున్నాను. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషపడతారనుకుంటా. ఈ శుభవార్తను విన్నారంటే ఖచ్చితంగా సంతోషిస్తారు. ఊళ్ళో ఉండే 2 రోజుల్లోపే వీలైనంత వరకు ఫ్రెండ్స్ అందరినీ కలవాలి. వాళ్ళంతా ఇంకా ఊర్లోనే ఉన్నారో లేక పెళ్లి చేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయారు. రాధ, గీత, పద్మ, రూపేష్ తను కనుక ఎదురుపడ్డాడంటే తనతో ఎలా మాట్లాడాలి? తనిప్పుడు ఏం చేస్తున్నాడో ఏంటో. బహుశా తనకు కూడా పెళ్ళైపోయి ఉంటుందేమో. ఏదేమైనా అతను బాగుంటే చాలు. ఏంటమ్మా ఇప్పుడే ఊరికొస్తున్నావా? అమ్మా కుసుమా, ఇప్పుడైనా రావడం? అవును పెదనాన్న, ఇప్పుడే వస్తున్నాను. సర్లే, మంచిదమ్మా. అయ్యో, రూపేష్ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. బయట నిలబడున్నాడో ఏమో. అంటే ఇప్పుడు నేను ముందు మాట్లాడాలా లేక తనే మాట్లాడతాడా? ఏంటిది, ఎవరూ కనపడటం లేదేంటి? ఓ, ఒకవేళ అందరూ బయటికి వెళ్ళుంటారు. కుసుమా, ఏమైంది కుసుమా? కుసుమా, తలుపు తెరవమ్మా. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పెదనానా, అక్క రూపేష్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. బ్యాగ్ అక్కడే వదిలేసింది, నేనే తీసుకొచ్చాను. అయ్యో దేవుడా. కుసుమా, విషయం తెలిసిందంటే నువ్వెక్కడ బాధపడతావు అని నీకీ విషయం చెప్పకుండా దాచిపెట్టావమ్మా. అది మాత్రమే కాదు, నిన్ను చేసుకున్న అబ్బాయి ఇది తెలుసుకుని నీ సంసారంలో గొడవలు వస్తాయేమోనని మేమే నీకు కావాలని చెప్పలేదమ్మా. రూపేష్, ఎందుకక్క ఏడుస్తున్నావు? రూపేష్ అన్న గుర్తుకొచ్చాడా? నీకు పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత రూపేష్ అన్న తాగుడికి బానిసైపోయాడు. మన ఇంటి ముందుకొచ్చి అరుస్తూ చాలా పెద్ద గొడవ చేశాడు. ఆ తర్వాత ఊరి పెద్దలందరూ కలిసి ఊరు నుండి వెలివేశారు అతన్ని. అలా జరిగిన ఒక వారం రోజుల తర్వాత అతని శవం ఒక డ్యాంలో దొరికింది. అప్పుడే ఎందుకే బయలుదేరిపోయావు? వెళ్ళిపోకుండా ఏం చేయను, ఇక్కడే ఉండి కుమిలి కుమిలి చావాలా? ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? పండగ రోజు పెళ్ళైన వాళ్ళు వెళ్ళొస్తానని చెప్పాలమ్మా. మరి నువ్వేంటమ్మా అలా అంటావు? నా జీవితాన్ని నాశనం చేసేశారు.
పండగ అనేది మీకు మాత్రమే. చచ్చే వరకు నా మనసు బాధపడుతూనే ఉండేలా చేశారు. మీరు సంతోషంగా ఉండండి. అమ్మా కుసుమ, కుసుమా, నేను నిన్ను వదిలిపెట్టి ఉండలేను కుసుమా. ముందు చేతులు వదులు రూపేష్. కొంచెం నెమ్మదిగా మాట్లాడు. కుసుమా, రా కుసుమా, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం కుసుమా. హా అమ్మా, వస్తున్నాను. నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తెలియడం లేదు. మనిద్దరం కలిసి బ్రతకలేము. తెల్లవారితే నా పెళ్లి. నువ్వు కూడా ఎవరినైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. దయచేసి నన్ను మర్చిపో. నేను వెళ్ళిపోతున్నాను. కుసుమా, కుసుమా ప్లీజ్ కుసుమా, నువ్వు అలా మాట్లాడొద్దు కుసుమా. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను కుసుమా. ప్లీజ్. వస్తున్నాను. చూడు, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. తర్వాత నీ ఇష్టం. కుసుమా, కుసుమా. ఓ, ఆయన వచ్చినట్టున్నారు. దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి? వస్తున్నానండి. ఏ కుస్మా, నువ్వు ఊరికి వెళ్ళలేదా? వెళ్ళొచ్చేసాను. తొందరగా వచ్చేసావే. అదేంటంటే చెప్పు. హేయ్, నీకేమైందే? ఇంత త్వరగా తిరిగి వచ్చేసావేంటి? హేయ్, ఏమైంది బంగారం? నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోయావా? అలాంటిదేం లేదు. ఏ, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? ఊర్లో ఎవరన్నా ఏమన్నా అన్నారా? సర్లే, ఏడవకు, ఆపే. నేను నిన్నేమీ అడగనులే. ఏ, ఇలా చూడు. నవ్వు నవ్వు. ఏ చిప్పండి. వదలండి, ముందు అన్నం తినండి. అరే, నా మాట విని ముందు అన్నం తినండి. ఏంటి ఇవాళ నువ్వు ఇంత అందంగా కనిపిస్తున్నావు?